తీసేసిన నన్ను నెట్టేసింది. నేను గోడకు పోయి తగిలినా. నేను లేచి వచ్చేసరికి కాళ్ళు పట్టుకొని నేలకేసి బీకిండు. 2 మాటలు బీకిండు. ఇంకంతే, ఇంకా పలకలేదు, ఎత్తుకున్న అలవడిపోయింది. ఇంకంతే. కారణం ఏం లేదండి, తాగొచ్చిండు అంతే. తాగొచ్చి అది ఇది అంటుంటే వాళ్ళ అక్క ఫోన్ చేస్తే వచ్చింది. ఆమె గారిచింది, ఇటు తాగొద్ది ఎట్టా అది ఇదని. అర్థం నేనేమన్నా అక్క పడుకుంటా అన్నాడు. ఆమె ఇంటికి పోయింది. ఆమె పోగానే ఇంక గొడవ వేసుకొని ఏడు కొరికిండు. కొరికితే నేను ఏడుతుంటే బుజ్జిలేసి ఏడుతుంది. పక్కన వాళ్ళ ఇంట్లో నోరు మూసిండు. మూస్తే నేను తీసేసిన చేతులు అంతే. ఇంకా పాప ఏడుతుందని ఆ పిల్లని కొట్టి చంపిండు. ఏం లేదని తాగినప్పుడల్లా ఇంతే సైకిల్ ప్రవర్తిస్తాడు. ఏం చేస్తాడు ఆయనకే తెలియదు. ఏది ఉంటే అది బగలు కొడతాడు, ఏది ఉంటే అది తీసుకొని కొడతాడు. తాగపోతే బాగానే ఉంటాడు, బాగానే మాట్లాడతాడు. ఏమో సార్ తెలియదు. ఇంకా మరి ఎందుకు కొట్టిందో. ఏడుస్తుంటే ఆ ఏడు పక్కన వాళ్ళు ఇంటే వస్తే గోల్ చేస్తారని నోరు మూసిండు. నేను చచ్చిపోద్ది పసిపిల్ల నోరు మూస్తే చెయ్యి లాగినా అని నన్ను నెట్టేసి నా పాపని తీసుకొని బాధేసి నేలకేసి. ఇంకంతే, కాళ్ళు పట్టుకొని నేలకు పెట్టి పీకిండు. 2 సార్లు పీకిండు. ఇంకా అదంతా మీ ప్రభుత్వానికి వదిలేస్తారు. నాకు జరిగిన అన్యాయం మరి తల్లికి జరగకూడదు. ఇంత దారుణంగా తండ్రి ప్రవర్తించకూడదు. తెలియదు నాకు ఎక్కడ ఉన్నాడు. లేదు, పారిపోయిండు. ఎండలేసి 2 పీగులుగా చచ్చిపోయింది. ఇంక పలకలేదు, ఊలకలేదు. ఇంకెన్ని నేను కొట్టిండి వెళ్ళిపోయిండు. రాత్రి 10:30 అయింది. నా పేరు నాగమనండి. మేము నిన్న మా మద్దలకి కిడ్నీ ప్రాబ్లం ఉంటే సోమవారం పోయినాం సార్. సోమవారం పోతే మళ్ళీ ఫ్రైడే రమ్మన్నారు టెస్టులు చేయించుకొని. మళ్ళీ నిన్న ఫ్రైడే వెళ్ళిపోయినాము. అతను ఇంటికి పోయి వ్యవసాయం చేసి వస్తాడు. వ్యవసాయం చేసి నిన్న మేము వచ్చినాం 6:30 అయింది. 6:30 అయినాక మేము ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేడు. లిఫ్ట్ చేయకుంటే మా తమ్ముడు లిఫ్ట్ చేయకపోతే మా నాన్నకు ఫోన్ చేసిన 8 తర్వాత చేస్తే వెళ్ళిండు అని చెప్పిండు. 9 వరకు వచ్చిండు. మేము అన్నం తిన్నాం. ఏంద్రా లేట్ అయిందని అడిగితే బండి చైన్ పడ్డదక్క, బండి చైన్ వేసుకొని వస్తే కానీ లేట్ అయిందని అన్నాడు. ఏది కండ్లు ఎర్రగుండే తాగినావరాని నేను అన్ని దగ్గరికి పోయి చూస్తే కొంచెం స్మెల్ వచ్చింది. తాగినట్టున్నావు కదరా, ఇక్కడే పడుకో, చిన్నపిల్ల ఉంది, ఇద్దరు అరుచుకుంటే పిల్ల భయపడుతుంది, ఈ నైట్ పడుకొని పొద్దుగాల లేచిపోదురు అని చెప్పిన. అయితే నేనేం తాగలేదు, తీసుకో మంచిగానే ఉంటాం అక్క అని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటి పోయి బోర్ల పక్కల పడుకుండంట. పండుకొని మా చెల్లి ఎంత పిలిచిన, మా మరదలు ఎంత పిలిచినా చప్పుడు చేయట్లేడంట. అయితే అమ్మాయి భయపడుతుందట. వాంతింగ్ చేసుకున్నట్టు అని తాగిన వాళ్ళు చేస్తారుగా అట్లా చేసిండంట. చేస్తే అమ్మాయికి భయపడి వదిన మీ తమ్ముడికి ఇట్లా చేస్తుండంట. నేను మా ఆయన నా కొడుకుని తీసుకొని వెళ్ళిపోయినాక అడిగితే నేనేమన్నా నన్ను వచ్చినావు, నువ్వు ఎవరు ఫోన్ చేసిరు నీకు, నేనేమన్నా తల్లిని ఏమన్నా పిల్లని ఏమన్నా, నువ్వు ఎందుకు వచ్చి మా భార్య భర్తల మధ్య పంచాయతీ పెడుతున్నావు, నువ్వు నేనేమన్నా అని నా మీద అన్నాడు. అంటే మరి ఏమన్నది, నువ్వు ఎందుకు అట్లా తాగినట్టు భయపెట్టిస్తుంటా, చిన్నపిల్ల అరుస్తుంటా, అమ్మాయి భయపడుతుంటా కదరా, చప్పుడు చేయక మరి పండుకోవచ్చుగా తాగినోని అని నేనన్నా. నేను తాగేందుకు వచ్చినావు, చేతులు రూపాయి లేదు కదా, ఎందుకు తాగుతున్నావు, ఇంట్లో ఖర్చుకి ఎట్లా వస్తాయి, నిన్న హాస్పిటల్కి నేను పోతుంటే కూడా రూపాయి ఇవ్వైతే నేనే పెట్టుకొని పోతున్నా, అది ఇదని నేను 2 బాగానే కడిగిన సార్ అన్ని. కడిగినాక సరే ఏమనలేనక్క, నేను ఏమన్నను ఇక అన్నాడు. అంటే అమ్మాయిని నేను వద్దు, నీ దగ్గర ఉంచాను, తాగినావు, ఆ పిల్ల భయపడుతుందని నేను పాపని భుజం మీద వేసుకొని అమ్మాయి బయటకు వచ్చి తీసుకెళ్తున్నావు కదా, నా మీద నమ్మకం లేదా, నేనేమన్నానక్క నీ మీద ఒట్టు అన్నాడు. అది అసలు నీ బాధ ఏందని పోయి మళ్ళీ కూర్చొని అడిగిన. మంచిగా అప్పటిదాకా పిలిస్తే తప్పు చేయనోడు అప్పుడు లేచి కూర్చోండి. కూర్చొని అసలు నీ బాధ ఏంద్రా, ఎందుకు మరి అమ్మాయి పిలిస్తే పలకట్లేవాట అన్న.
అంటే నేను పొద్దున్నాక చెల్పు కాడ ఇంటికి పోయి పని చేసి వచ్చిన వ్యవసాయం తీగలు కలిపి పైకి కిందికి స్తంభాలకి 10 సార్లు ఊళ్ళకి బాయికాడికి దిగినా నా ఒళ్ళు అలిసిందక్క తిండి లేదు నాకు కడుపులో విసుకుతుంది అన్నాడు. అదే విషయం అమ్మాయికి చెప్తే వండి పెడుతుంది కదరా, మేము హాస్పిటల్కి పోయి వచ్చినాం, మేము 6:30 అయింది, మేము కూడా ఏం తినలేదు, అమ్మాయి కూడా ఏం తినలేదు అని చెప్పిన. అది చెప్పిన తర్వాత సరే అన్నం అటు వండురా అని మా మరదలకు చెప్తే ఒక గ్లాస్ పోసి నా ముందటనే కడిగింది. చెప్పి నేను ఇక నిమ్మలంగా ఉంటా అంటేనే నేను వెళ్ళిపోతా, లేకపోతే మా ఇంటికి తీసుకుపోతా అని చెప్పిన. అందరినీ తీసుకుపోతా అంటే నిమ్మలంగానే ఉంటా అక్క అన్నది. ఏదన్నా ఉంటే ఇబ్బంది ఉంటే ఫోన్ చేయి మా మరదలు కూడా అన్న అంటే సరేలే వదిన ఎల్లు, నువ్వు ఏదన్నా ఇబ్బంది ఉంటే ఫోన్ చేస్తా అన్నది. సరే అని నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 11కి అట్లా ఫోన్ చేసిన సార్. 10:57కి ఏమో ఫోన్ చేసి మా మరదలకి ఇద్దరికి ఉంది సెల్లు. మా మరదలు లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ మా తమ్మునికి చేసిన, లిఫ్ట్ చేయలేడు. మళ్ళీ మా మరదలు చూసుకొని నాకు మళ్ళీ ఫోన్ చేసింది. వదిన మీ తమ్ముడు అన్న నిన్న ఆర్డర్ మళ్ళా ఏమన్నా పంచాయతీ పెట్టుకుంటారా అని నేను అడిగిన సార్. అడిగితే ఏం లేదులే వదిన అన్నం తింటుండు పడుకోలే వదిన అని మా మరదలు చెప్పింది. సరేలే అని నేను సెల్ ఆడబెట్టి ఇట్లా అడ్డం అడిగిన మంచం మీద. మళ్ళీ ఫోన్ చేసింది, వదిన మిన్నుగాన్ని చంపిండు, వదిన మిన్నుగాన్ని నేల కోసి కొట్టిండు, వదిన మిన్ను చచ్చిపోయింది, వదిన రా వదిన అన్నది. ఇక అదే స్పాట్ లో ఉరికిపోయినాను సార్. అంతే నాకు ఎదురుగా మా మరదలు మా కోడలు ఎత్తుకొని వచ్చింది సార్. అంతే. అంటే తాగిండు సార్, తాగిండు. అది నైట్ అయితే తాగిండు, కానీ అంత సోయి తప్పలేదు సార్. నాకు తెలిసేటాడు మంచిగా మాట్లాడిండు, అంత సోయి తప్ప అయితే ఏం లేడు. మంచిగా మాట్లాడిండు నాతో కూర్చుని ఉన్నంత సేపు. అంత సోయి తప్పినట్టయితే నేను ఉంచేదాన్ని కాదు. మంచిగా మాట్లాడిండు. నువ్వు ఒక్కటే బీర్ తాగినక్క అన్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో సార్ మరి కారణం ఏం లేదు సార్. అసలు గొడవ కూడా రైట్ ఏం జరగలేదు సార్. ఇంతకు ముందని ఎప్పుడైనా వాదించుకునే వాళ్ళట తెల్లందాకా. అసలు ఆ నైట్ గదేగా నేను పోయినప్పుడు జరిగిన గోలే. నేను వచ్చి ఇంటికి వచ్చినాక అమ్మాయి నేలకేసి కొట్టిండు. అమ్మాయి అంట ఈ చెయ్యి కొరికిండంట. పడుకుంది, ఆ పాపను పక్కకి వేసుకొని అమ్మాయి ఇట్లా పడుకుందంట. అబ్బాయి ఇటు వెనక భార్యని అయితే పిల్లని పక్కన వేసుకొని ఆయన ఇద్దరు భార్య భర్తలు ఇటు ఆ పిల్ల అడ్బైండేదంట. అయితే పండుకున్నాకనే ఏమో చెయ్యి కొరికిందంట. చెయ్యి కొరకంగానే అమ్మ అని అరిచిందంట. అమ్మాయి అమ్మ అని అరవంగానే ఆ పిల్ల లేచిందంట. ఆ పిల్ల లేస్తే మూతి అరుస్తుందని మూతి మూసిందంట పాపది. అయ్యో చచ్చిపోద్ది అయ్యా, నా పిల్ల చచ్చిపోద్ది అని నా మరదలు ఏడ్చిందని చెప్తుంది. అది నాకు తెలియదు, మా మరదల్ని అడగాలి. అట్లా చెప్పింది సార్. అరిస్తే మళ్ళీ అమ్మాయి అరుస్తుందని ఆ పిల్ల కాళ్ళు బట్టి అమ్మాయి నన్ను మెడబెట్టి అటు నెట్టేసి ఆ పిల్లని 2 కాళ్ళు బట్టి 2 సార్లు కొట్టిండట సార్ కింద ఫ్లోర్ కి. అంతే సార్. అంటే నేను మళ్ళీ ఎదురుపోతే మా మరదలు ఎత్తుకొస్తుంది సార్. ఆ పక్కన కిరాయికుంటాడు ఇంకో అన్న, ఆయన స్కూటీ మీద. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.